Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. నమస్తే. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడో జరిగిపోయినా చెరిగిపోని గుర్తులుగా మిగిలిపోయిన సంఘటనల గురించి, స్వర్గస్థులైన వారి గురించి మరోసారి మీకు సవివరంగా వివరించే ఫ్లాష్ బ్యాక్లో హ్యాట్రిక్ హీరోగా పరిచయమై ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న హీరోలా కనిపించి అస్సలు ఎవరు ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్న ఉదయ్ కిరణ్ గురించి ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ బ్రేస్లెట్ వేసుకుంటే ప్రేమ పుడుతుందండి. శిల్పాన్ని చూసావా? శిల్పాన్ని చూసావా? చూడు చూడు, ఇది ఎక్కడ దొరికింది? ఎక్కడ దొరికింది? ఎక్కడ? చూపిస్తాను. ఇది కూడా శిల్పాది. ఎవట్లో? అయ్యా, నా వల్లే నీ ప్రాణం పోయింది. నా వల్లే. Bye!
చచ్చిపోయే వరకు ఈ దుర్మార్గుడు వాడు చచ్చిపోయాడే. నువ్వు బాడీ చూసుకో, నేను ఊళ్ళోకి వెళ్ళి 10 మందిని పిలుచుకొస్తాను. దుర్మార్గుడా ఎంత పని చేస్తావు. ఉదయ్ కిరణ్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి బ్యాక్ టు బ్యాక్ 3 హిట్స్ ఇచ్చిన హీరో అనగానే చాలామందికి టక్కున తట్టే పేరు ఉదయ్ కిరణ్. చిత్రం సినిమాతో తన ప్రయాణం మొదలుపెట్టాడు ఉదయ్ కిరణ్. అయితే అంతే విచిత్రంగా ఒకదాన్ని మించిన హిట్స్ మరొకటి సాధిస్తూ హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు. చిత్రం సినిమాలో సగటు టీనేజర్గా సహజ నటనతో అందరినీ అలరించిన ఉదయ్ కిరణ్కి ఆ సినిమాతోనే లవర్ బాయ్ ఇమేజ్ వచ్చేసింది. ఎప్పుడైతే నువ్వు నేను సినిమా రిలీజ్ అయిందో ఆ రోజు నుంచి యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అంతేకాదు ఆ సినిమాతో ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు. కమల్ హాసన్ తర్వాత అంత చిన్న ఏజ్లో ఫిలింఫేర్ అందుకున్న నటుడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇదిగో ఉంగరం అడిగావు కదా, నిజంగా నేను అడగకుండా ఉండాల్సింది. ఇదంతా నా వల్లే జరిగింది. ఈ దెబ్బలేంటి? నీకోసం ప్రాణమైనా ఇస్తాను. వద్దు, మీ వాళ్ళు వస్తారేమో, వెళ్ళిపో. నేను నిన్ను వదిలే ఇంకా వెళ్ళను. మరి వాళ్ళు వస్తే ఏం చెప్తావు? ప్రేమించానని చెప్పనా, మనసిచ్చానని చెప్పనా, నాలో ఆశలు చెప్పనా, నాలో ఊసులు చెప్పనా, నువ్వే నేనై చెప్పనా, నీలో నేనే చెప్పనా. ప్రేమించానని చెప్పనా, మనసిచ్చానని చెప్పనా, నాలో ఆశలు చెప్పనా, నాలో ఊసులు చెప్పనా, నువ్వే నేనై చెప్పనా, నీలో నేనే చెప్పనా. కింతనే అనుకోనా, నీలి నిండే నీలా మారిపోయే వేళ లోకమే ప్రియురాలని అనుకోనా. ఊహలోన తేలి వేల ఊసలాడి శ్వాసలాగా మారి గుండెలోన చేరి తీపి ఆశలే చెప్పనా. ప్రేమించానని చెప్పనా, మనసిచ్చానని చెప్పనా, నాలో ఆశలు చెప్పనా, నాలో ఊసులు చెప్పనా.
గాని నీడల నిను వీడదే తొలి ప్రేమ గాయమైనా కానీ హాయిగా చిగురించదా మన ప్రేమ గుండె ఆగిపోని గొంతు ఆరిపోని కాలమాగిపోని నేల చీలిపోని ప్రేమ పోదని చెప్పనా ప్రేమించానని చెప్పనా మనసిచ్చానని చెప్పనా నాలో ఆశలు చెప్పనా నాలో ఊసులు చెప్పనా నువ్వే నేనై చెప్పనా నీలో నేనై చెప్పనా నువ్వే నేనై చెప్పనా నీలో నేనై చెప్పనా. బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో మంచి ఊపుతో ఉన్న ఉదయ్ కిరణ్ క్రేజ్ని మరింత పెంచి అతని కెరియర్ని పీక్స్లో నిలబెట్టిన సినిమా ఎంఎస్ రాజు ప్రొడ్యూస్ చేసిన మనసంతా నువ్వే. ఆ సినిమాలో వేణుగా ఉదయ్ కిరణ్ పోషించిన క్లీన్ హార్టెడ్ టీనేజర్ పాత్రకు అంతా కనెక్ట్ అయ్యారు. అప్పటి వరకు యూత్లో మాత్రమే పాపులారిటీ ఉన్న ఉదయ్ కిరణ్కి ఫ్యామిలీ ఆడియన్స్కి చేరువ చేసి అతని ఫ్యాన్ ఫాలోయింగ్ని మరింత పెంచింది మనసంతా నువ్వే. ముందుగా ఆ సినిమాకు మహేష్ బాబును హీరోగా అనుకున్నా కూడా డైరెక్టర్ పట్టుబట్టడంతో ఉదయ్ కిరణ్ పర్ఫార్మెన్స్ చూసి అతని న్యాచురల్ యాక్టింగ్ అయితే సినిమాకి ప్లస్ అవుతుందని అతన్ని హీరోగా పెట్టుకున్నారు. అలా ఉదయ్ కిరణ్కి హ్యాట్రిక్ హిట్ వచ్చింది. అక్కడందరూ జాలీగా డిస్కో చేస్తుంటే నువ్వేంటి ఎక్కడ కూర్చున్నావు? అది వెళ్దాం. ఈ డిస్కోలు నాకు అస్సలు ఇష్టం ఉండదు. నువ్వు పోవే. అస్సలు ఎంజాయ్ వీరైపోయిందిరా. ఏం చేస్తున్నావు? రైలు కొడుతున్నావా? పడిపోయిందా? పని చెప్తాను. నైస్ ప్లేస్ కదా, చూస్తుంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. సునీత, నేను ఏదైనా మ్యాగజైన్ తీసుకుని వస్తాను. ఓకే ఓకే. ప్రతిసారి మైనస్ మార్కులే పడుతున్నాయి. ఈసారైనా మంచి మార్కులు కొట్టేయాలి. హలో హలో అండి. మీరు నన్ను గుర్తుపట్టలేదనుకుంటాను. అదేనండి, మన ఇద్దరం పార్ట్నర్స్ కదా. పార్ట్నర్స్ అంటే ఆ రోజు ఇద్దరం ఆటో షేర్ చేసుకున్నాం.
ఆ రోజు బస్ స్ట్రైక్ అయితేను ఇద్దరం ఒకే ఆటో ఎక్కాం. గుర్తొచ్చానా? గుర్తొచ్చానా? గుర్తొచ్చాను. ఈ ముక్క చెప్పడానికేనండి 2 రోజులుగా మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. అసలు నేను చైతన్య చాలా రండి రండి నేను చైతన్య చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. బై ది వే, అసలు నా గురించి నేను చెప్పనే లేదు కదా. ఐఎమ్ మాధవ్, ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ టీమ్ కెప్టెన్ అండి. నేను నిన్న లోకల్ పేపర్ చూసారా? అందులో 3 గోల్స్ కొట్టి హ్యాట్రిక్ చేసాడని రాసరే. అది మన గురించే. రేపు మా ఫైనల్ మ్యాచ్ అండి. మరి ఎంకరేజింగ్ కన్నా ఆల్ ది బెస్ట్ చెప్పరా ప్లీజ్? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇలా ఆల్ ది బెస్ట్ చెప్పడం మాత్రమే కాదండి, రేపు 3:30కి మా ఫైనల్ మ్యాచ్. మీరు వస్తున్నారు. ఓకే ఓకే బై బై. ఎన్ని విజయాలు వచ్చినా చాలా జాగ్రత్తగా అహంకారం దరిచేరనివ్వకుండా తన పని తాను చేసుకుంటూ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు ఉదయ్. అయితే అతని మొహమాటం, అతి మంచితనం వల్ల అనుకోకుండా కొన్ని సినిమాలు ఓకే చేశాడు. అవి ఫ్లాప్ కావడమే కాదు, చాక్లెట్ బాయ్గా, లవర్ బాయ్గా యూత్లో ఉన్న ఫాలోయింగ్ మాస్ సినిమాలు చేయడంతో దూరమవుతూ వచ్చింది. అదే టైంలో ఆ సినిమాల్లో కొంచెం కమర్షియల్ టచెస్ ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ సైతం తమ ఒపీనియన్ని మార్చుకున్నారు. అలా ఎంత ఫాస్ట్గా స్టార్గా ఎదిగాడో అంతే ఫాస్ట్గా మళ్ళీ కిందకు వచ్చేశాడు. ముందు మొహమాటంగా కొద్దీ వేరే సినిమాలు ఒప్పుకున్న ఉదయ్ కిరణ్కి సరైన గైడ్లైన్స్ లేకపోవడంతో ఫ్లాప్లో ఉన్నప్పుడు వెయిట్ చేయకుండా వచ్చిన ప్రతి సినిమా చేసి పూర్తిగా ఫ్లాప్స్ అందుకున్నాడు. నువ్వు రావా దర్శనానికి? పద. అంజు నన్ను ప్రేమించిన సొంతం అయ్యేలా చేయి స్వామి. కంప్యూటర్లో సక్సెస్ అయ్యేటట్టు దీవించు. హలో ప్రసాదం, ప్రసాదం తీసుకో. ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? గౌతమ్, నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతావా? దేవుడున్నాడని నేను నమ్ముతాను అంజలి. దేవుడు ఒక రూపం. వేరువేరు రూపాల్లో వేరువేరుగా అందరూ పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక గుడ్డివాడినే ఉదాహరణగా నువ్వు తీసుకో. తను కూడా దేవుణ్ణి పూజిస్తూ ఉంటాడు అంజలి. కానీ తను దేవుణ్ణి చూడలేడు, కేవలం ఊహించుకుంటాడు. అంత మాత్రం చేత తనను తను మోసం చేసుకున్నట్టు, తన దృష్టిలో దేవుడు లేనట్టు కాదు. తను నమ్మాడు, పూజించాడు. అలాగే నేను నమ్మాను దేవుడు చాలా గొప్పవాడని. అందరూ నమ్మి తీరాల్సిందే. ఓకే పద వెళ్దాం. ఓకే. ధర్మం తల్లి తల్లి అమ్మ బాబు బాబు ధర్మం అమ్మ బాబు ధర్మం అయ్యా ధర్మం అయ్యా. మనం దానం చేసినప్పుడు సంపాదించినప్పుడు కంటే ఎక్కువ ఆనందం కలుగుతుంది. అది నిజమే, కానీ ఇలాంటి వాళ్ళు కూడానా? చూడంజలి, దేవుడు మనకి అందాన్ని ఇస్తాడు, దేవుడు మనకి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు, దేవుడు మనకి శక్తిని ఇస్తాడు. ఇవన్నీ కూడా మన అర్హులవని కాదు ఇచ్చేది, కేవలం మన మీద ఉన్న ప్రేమతో దేవుడు ఇస్తాడు. సో మనం కూడా మనుషులందరినీ సమానంగా చూడడం నేర్చుకోవాలి. నీకు చాలా తెలిసే. లేదంజలి, నన్ను పొగడుకు. జీవితంలో మనకి ఆనందం దొరికినప్పుడు దాన్ని చూసుకుని మురిసిపోకూడదు. అది ఇతరులకు పంచడం నేర్చుకోవాలి. ఇతరుల కష్టాలను పంచుకోవడం కూడా మనం నేర్చుకోవాలి. అలా మనం చేయగలిగినప్పుడే మన జీవితాలకు సార్థకత. అదే నేను నమ్ముతాను, దాన్ని నేను ఫాలో అవుతాను. గొప్పవాళ్ళ దగ్గర ఎంతో జ్ఞానం ఉంటుందని విన్నాను, నీ దగ్గర చూస్తున్నాను. ఉదయ్ కిరణ్ కెరియర్ గాడి తప్పినప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. అదే కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి లాంటి సూపర్ స్టార్స్కి యాక్టింగ్ నేర్పించిన గురువుగా పేరున్న బాలచందర్ డైరెక్షన్లో పోయ్ అనే తమిళ సినిమా సాయం చేశాడు. అదే సినిమాను తెలుగులో అబద్ధం పేరుతో అనువదించారు కూడా. పైగా ఆ సినిమాకి ప్రకాష్ రాజ్ ప్రొడ్యూసర్ కావడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. అయితే ఆ సినిమా కూడా అనుకున్నంత హిట్ కాకపోవడంతో ఉదయ్ కిరణ్కు నిరాశ ఎదురైంది. ఆ తర్వాత కూడా కొన్ని మంచి అవకాశాలే వచ్చినా అనుకున్న ఎదురు చూసిన విజయం మాత్రం దక్కలేదు. అప్పటి వరకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఎప్పుడైతే ఉదయ్ కిరణ్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్స్ అవడంతో సంవత్సరానికి ఒక సినిమా చేసే స్థితికి వచ్చాడు ఉదయ్. హాయ్. ఏమయ్యా, కొలంబోలో నీకు ఇంకో చోటే దొరకలేదా? నేను నిర్ణయానికి వచ్చానండి, ఇక మీద మనం లవ్ చేసుకోక్కర్లేదు. అబ్బా, పీడ వదిలింది. డైరెక్ట్ గా పెళ్ళే. అలాగే ఉండండి, ఓ ఫోటో తీస్తా. ఏ
స్టాప్ ఇట్. కాబోయే కోడలు ఎలా ఉంటుందో మా అమ్మకి చూపించడానికే ఈ ఫోటో. స్ట్రైట్ గా పెళ్లి, నో రొమాన్స్. మీకు కూడా అదే ఇష్టంగా? అయ్యో వినాయక 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 అనేసారు అంటే నేను మీ మనసులో ఉన్నట్టేగా. నో ఒక్క ఫోటో. నో ఆగండి, నో ఒక్క ఫోటో అనండి ప్లీజ్ యా. అరే ఫోకస్ పోతుంది. వద్దు స్టడీ వద్దు స్టడీ పాలు. అలాగే ఉండండి, అలాగే ఉండండి ఒకేసారి. ప్లీజ్ పాలు ప్లీజ్ వద్దంటున్నానుగా. కదలకండి. నో ఆ పాలు. చేతులు కొంచెం దించండి, దించండి. సరే ఓకే ఆ, పో. అలాగే అలాగే. వెనక్కి కొంచెం ఇంకొంచెమా? వెనక్కి. ఓకే ఓకే స్మైల్. కొంచెం వెనకెళ్ళు వెనక్కి. అబ్బా వినాయక అమ్మా. ఏంటిది ఇంత పెద్ద గొయ్యి? శిల్ప, ఎంత పని చేసావు? నన్ను భూమి నుంచి పాతాళాలకు తోసావు. వినాయక, ఈ పాతాళం నుంచి పైకి తీ తండ్రి. ఏమన్నా పాతాళమా? పాతాళం రాది, లకారం పలకడం రాదు గాని తెలుగు వాడిని చెప్పుకుంటావు. నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? శిల్ప, నువ్వు నన్ను బయటికి తీసుకురాలేదంటే రాత్రినంతా ఇదే గొయ్యిలో చలికి వణికి వానలో తడిసి చచ్చిపోతా చచ్చిపోతా. లా 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 లా. ఏమిటి శిల్ప ఇంత ఎర్లీగా బయలుదేరావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు వదిన, వాకింగ్ వెళ్తున్నాను కార్లో. ఇదిరవడే అదిరవడే లా 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 చెలి సరడే తెలుం తమిళే తెలిసినది చిలిపికడే ఎరలవల శశసహడే తుళ్ళు తుళ్ళు నడుము భడే తళ్ళి తళ్ళి నడక భళే లా 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 ఇదిరవడే అదిరవడే లా 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 చెలి సరళే తెలుం తమిళే. అది మళ్ళిందంటే పళ్ళం వేళ కోళం తాళం కాళ్ళ వేళ కళ్ళం పళ్ళం 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 అది మళ్ళిందంటే పళ్ళం ఒళ్ళు ఒళ్ళు కలుపు అది కళ్యాణాల వలపు కళ్ళు కళ్ళు కలుపు ఎదగుళ్ళు కళ్ళ కపటమేది కసిమేళం మాత్రం నాది పెళ్లి దాకా వెళ్ళు పెనుగుళ్ళు కుళ్ళు లేని కులుకు ముళ్ళు కోరు మనసు మనకు కాస్త ఉళ్ళ రావళ్ళ ఇదిరవడే అదిరవడే లా 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 చెలి సరళే తెలుం తమిళే తెలిసినది చిలిపికడే ఎరలవల శశసహడే తుళ్ళు తుళ్ళు నడుము భళే తళ్ళి తళ్ళి నడక భళే లా 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 లకారం ఇది ప్రియతమా ఇంకా కొంచెం వెయ్యమా లకారం ఇది ప్రియతమా ఇంకా కొంచెం వెయ్యమా.
2012లో విషితాను పెళ్లి చేసుకున్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత కేవలం ఒకే ఒక్క సినిమా చేశాడు. అదే జై శ్రీరామ్. ఆ సినిమా కూడా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో చివరికి చిన్న అవకాశమే అయినా కూడా చిత్రం చెప్పిన కథ సినిమా ఒప్పుకున్నాడు. అయితే అప్పటికే చాలా డిప్రెషన్లో ఉన్న ఉదయ్ కిరణ్ ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కావడం, సక్సెస్లు రాకపోవడంలో డిప్రెషన్కి గురైన ఉదయ్ కిరణ్ ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. ఉదయ్ కిరణ్ చనిపోయాడని బాధపడిన ఒక అభిమాని కూడా చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడంటే ఉదయ్ కిరణ్ తన సినిమాలతో ఎలాంటి అభిమానులను సంపాదించుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. హాయ్ నీలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో, ఏంటిది? ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిపా? ఫ్రెండ్షిప్. ఓకే. మరిదేంటి? ఏమిటో తెలియట్లేదు, ఒంట్లో ఒకటే వేడి పుడుతోంది. అంటే ఇది ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ కాదనమాట. నా లోపల నుంచి మొన్న బయటకు వచ్చేస్తున్నాడు. నో, వీడిని ఎంటర్టైన్ చేయకూడదు. వీడిలో కూడా మొన్న ఉండొచ్చు. సైలెన్స్. ఉదయ్ కిరణ్ భార్య విషిత ఫేస్బుక్ ఆఫీసులో జాబ్ చేసేది. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్లోని మణికొండలో ఉండేవారు. అయితే అప్పటికి ఉదయ్ కిరణ్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో శ్రీనగర్ కాలనీలో ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండేవారు. అంతకుముందు న్యూ ఇయర్ వేడుకలకు బెంగళూరు వెళ్ళి వచ్చారు ఈ జంట. అయితే జనవరి 5న విషిత తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళింది. ఉదయ్ డిప్రెషన్లో ఉండడం గమనించి తన తల్లిదండ్రులను అక్కడే ఉంచి మరీ వెళ్ళింది. కొంతసేపు తర్వాత వాళ్లను వెళ్ళిపోమని చెప్పిన ఉదయ్ కిరణ్ ఆ రాత్రి సూసైడ్ చేసుకున్నాడు. ఆ పార్టీ అయిపోయిన తర్వాత తన నాన్న మేనమామతో కలిసి వచ్చిన విషిత గదిలో ఉరివేసుకున్న ఉదయ్ కిరణ్ని చూసి షాక్ అయింది. చిన్న ఆశతో అతన్ని అపోలోకి తరలించినా కూడా అప్పటికే అతను మృతి చెందాడని నిర్ధారించారు.
ప్రేమ కలిపింది మనసిచ్చిన నెచ్చలితో దూరములు దూరమయ్యే ఊహల పల్లకిలో మాటలిక పాటలయ్యే తీయని పల్లవిలో మనసంతా సంతోషం సువి 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 సువలమా మాఘమాసమొచ్చినమ్మా సంబరాలు తెచ్చినమ్మా గుండె గుట్టికి కురిసింది ఇక చల్లగా ఉండమని వేణువులు వేదమయ్యే నీచట చేరమని తారకలు తాళి తెచ్చే తోడుగా సాగమని వదలనుగా కాదన్నా సువి 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 సువలమా మాఘమాసమొచ్చినమ్మా సంబరాలు తెచ్చినమ్మా గుండె గుటికి పెళ్లి మాట చెప్పి కోయిలమ్మా ఆశలెన్నో రేపినమ్మా కొత్త కాంతి తెచ్చినమ్మా కంటి పాపకి చిరునవ్వుల వానలలో మారు మల్లెల వాకిలిలో మది ఊయలలో గినమ్మా ఊహలలో పెళ్లి కల వచ్చినమ్మా కన్ని సీతకి బుక్క చుక్క పెట్టరమ్మా ముద్దు గుమ్మకి. ఉదయ్ కిరణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ముందు మద్యం తీసుకుని ఆ తర్వాత ఉరి వేసుకుని ఊపిరాడక చనిపోయాడని తెలిసిందే. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి మొత్తం టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. ఎప్పుడు చూసినా నవ్వుతూ నలుగురిని పలకరిస్తూ ఉండే ఉదయ్ కిరణ్ డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకున్నాడంటే ముందు చాలామంది నమ్మలేదు. కానీ నమ్మక తప్పని ఆ కఠిన నిజాన్ని అతని అభిమానులతో పాటు అనేక మంది సినీ పెద్దలు కూడా మౌనంగా దిగమింగారు. అతని అంత్యక్రియలకు వచ్చిన జనాలను చూస్తే చిన్న వయసులోనే అతను సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు అర్థమవుతాయి. క్షణికావేశంలో ఆ నిర్ణయం తీసుకుని ఉండకపోతే మళ్ళీ ఇప్పుడు హిట్లతో కళకళలాడేవాడేమో. నిజానికి ఉదయ్ కిరణ్కి బ్రేక్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన బాలకృష్ణ తాను దర్శకత్వం వహించే నర్తనశాలలో ఉదయ్ కిరణ్ని కూడా తీసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేదేమో. అమృతం కురిసిన రాత్రి. సాహిత్య అకాడమీ బహుమతి పొందిన పుస్తకం రాయిది. ఇది తల కింద పెట్టుకోవచ్చా? శిల్ప లవ్వుని ఒక సున్నాలో చుట్టేసిందే. అంటే లవ్ అంటే ఇష్టం లేదా ఆ పిల్లకే? ఎందుకు నాన్న ఎప్పుడు నెగటివ్ గా మాట్లాడతావు? నాకు ఆ అమ్మాయి నచ్చింది. శిల్ప ఏందా పేరు? తెలుగు పేర్ల లేదేంది? నార్త్ ఇండియన్ అయి ఉంటుందా? అమృతం కురిసిన రాత్రి చదువుతోంది. తెలుగు అమ్మాయి అయి ఉంటుంది. మా అమ్మలాగే సాహిత్యం అంటే ఇష్టం. ఆ చేతి రాత, చదివే పుస్తకం, ఆ పావురం ఈక, ఇవన్నీ నాకు భలే నచ్చేసాయి. సరే అబ్బాయ, వెతుకు. వినాయకుడి గుడికాడ మొదలు పెట్టు. వినాయక, ఎవరా శిల్ప? ఒక్కసారి చూపించు తండ్రి, నీదే భారం. ఎక్కడో పడుండాలి.
నీ కాళ్లకు తొందరగా ఓ బంధం వేయాలి, అప్పుడు గాని దానికి రావు. కాళ్ళ బంధానికి సరి అయిన అమ్మాయి. హాయ్ శిల్ప. నా పేరు శిల్ప కాదు. అది శిల్ప పుస్తకం, అక్కడ పెట్టేయండి. అది నా కజిన్ సిస్టర్. అయితే మీ పేరు? ఏ ఎందుకు? ఏయ్ పిల్ల, నీ పేరు చెప్పండి, ఈ పుస్తకం తీసుకెళ్ళడానికి వీల్లేదు. అవునా? నేనెవరో తెలిస్తే తిరిగి చూడకుండా ఇక్కడి నుంచి పారిపోతారు. తమరెవరో? ఆ కవర్ పేజ్ మీద ఉన్నారే, ఆయన ఎవరో తెలుసా మీకు? ఇతనా? ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ నాయకుడు అనుకుంటా. కాళిదాసు. ఆయన ఏకైక కూతుర్ని. ఏంటి? ఈయన కూతురువా? మై గాడ్. ఇప్పుడు అర్థమైందిగా, వెళ్ళి పని చూసుకో. హలో, నా గురించి నీకు తెలీదు. అందరిలా నేను మామూలు కుర్రాడిని కాదు. ఆఫ్ బీట్ ఆసామి. నా బాట రాజబాట. ఓకే, సో వాట్? కానీ ఒక మాట మర్చిపోక ముందు చెప్తా. మిమ్మల్ని చూస్తుంటే వేసవి కాలంలో చిరుజల్లు కురిసినట్టుంది. బాడా, ఆ పిల్లకి నచ్చేట్టు ఒక్క మాట కూడా చెప్పలేకపోయినా ఎందుకు పనికి ఎదవైపోయినావు కదరా? హలో, ఓ థ్యాంక్స్ కూడా చెప్పలేవా? ఏ వేసవి కాలంలో చిరుజల్లు లాంటి పిల్ల. ఐ నో, శిల్ప అంటే నువ్వే. ఎవరికీ సాధ్యం కాని చాలా రికార్డులను కెరియర్ స్టార్టింగ్లోనే దక్కించుకున్నాడు ఉదయ్ కిరణ్. అతి చిన్న వయసులో ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకోవడం మాత్రమే కాదు, అతని మొదటి 4 సినిమాలు వేరే భాషల్లోకి డబ్ అయ్యాయి. ఈ ఘనత సాధించిన ఏకైక తెలుగు హీరో ఉదయ్ కిరణ్ మాత్రమే కావడం విశేషం. ఉదయ్ కిరణ్ కేవలం యాక్టింగ్కి మాత్రమే పరిమితం కాలేదు, హోలీ అనే సినిమాలో పాట కూడా పాడాడు. ఉదయ్ కిరణ్ ఎవరి దగ్గరికైనా వెళ్ళి సినిమా ఛాన్స్ అడిగి ఉంటే ఇవ్వడానికి చాలామంది రెడీగా ఉన్నారు. కానీ అతనికి ఆత్మాభిమానం ఎక్కువ. అందుకే తనలో తానే కుమిలిపోయి నలిగిపోయి చివరికి అర్ధాంతరంగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. అతను చనిపోయి సంవత్సరాలు గడుస్తున్నా అతని ముఖం ఎక్కడైనా కనిపిస్తే ఒక్క క్షణం ఆగి అది ఏంటి అని చూసి వెళ్లే వాళ్ళు చాలామంది ఉన్నారు. చేసిన కొద్ది సినిమాలతో విపరీతమైన పేరు తెచ్చుకొని దాన్ని నిలబెట్టుకోలేక ప్రాణాలు విడిచిన ఉదయ్ కిరణ్ గురించి విన్నప్పుడు మనసు బరువెక్కుతుంది, కళ్ళు చెమరుస్తాయి. అవును నేనే. నా డబ్బు సౌండ్ వినొచ్చావు కదా? అసలు నువ్వంటే నేను వచ్చేదాన్ని కాదు. నన్ను చూడ్డానికి వచ్చావులే. నీ కొండ ముచ్చు మొహం చూడడానికి కూడా వస్తారా? ఓయ్, నువ్వేదో పెద్ద అందగత్తవ అనుకుంటున్నావా? నువ్వు నీ ఎత్తుమూతీను. ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు. ఏంటి పెద్ద రాజుగారి మనోరాల్లో పోసు కొడతావేంటి? అవును, నేను నిజంగా రాజుగారి మనోరాల్ని. చాలే అమ్మా, అన్ని ఉన్నోళ్ళు అనిమని ఉంటారు, ఏమి లేనోళ్లే నీలా ఎగిరిగిరి పడుతూ ఉంటారు. రాజుగారి మనోరాలంట రాజుగారు. వెళ్ళవమ్మా, వెళ్ళు. వెళ్తానులే. వెళ్ళు. అయ్యో రమ్మా, వెళ్తున్నాం కదా. వెళ్ళు. ఏంటి నా నడక్కి డప్పేస్తున్నావు? లేదు, నా డప్పుకే నువ్వు నడుస్తున్నావు. ఇదిగో, నువ్వు ఇట్లా చేసావుంటే నేను అసలు వెళ్ళను. వెళ్ళమాక, ఉండు, హాయిగా చూసుకుంటా. ఇగో అట్ట అన్నా ఉంటే వెళ్ళిపోతాను. సరే వెళ్ళు. వెళ్తున్నాను. అసలు ఏమనుకుంటున్నాడు వీడు? ఏయ్ 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 ఏయ్, నడుమే ఉయ్యాలా, నడకే జంపాలా, నడుమే ఉయ్యాలా, నడకే జంపాలా, సరుకే ఉగేలా తక దింతాళాలా, బామ్మోయ్యగా దిగా జిగేలనే అందాలా, జన్మే వెంట పడేలా, జడతో పెంచి పిడేలా, జనమే వెంట పడేలా, జడతో పెంచి పిడేలా.
ಸುನ ಬೇಡ ಪಾನ್ ಮಸಾಲಾ ಅಂತ ಇದೆಲ್ಲ ಇಂದ ಪಡೆಲ ಬಾಲ ಬರಂಪುರಂ ಭಂಗಿ ಮಲೆಲ ನಡುಮೆ ಉಯ್ಯಾಲ ನಡಕೆ ಜಂಪಾಲ ಸರುಕೆ ಉಗೆಲ ತಕದಿಂತಾಳಾಲ ಬಾಮ್ಮೋಯ ಗಾಜಿ ಗಾಜಿಗೆಲನೆ ಅಂದಾಲ ಜನ್ಮೆ ಬೆಂಟ ಪಡೆಲ ಜಡతో ಫ್ರೆಂಚಿ ಪಿಡೆಲ ಜನ್ಮೆ ಬೆಂಟ ಪಡೆಲ ಜಡతో ಫ್ರೆಂಚಿ ಪಿಡೆಲ చంపకమాల ఓయ్యడా పెడా హడా విడ చంపకిలాగా ఊరే వినేలా ఓడి సవాలా ఓవే పిఠాపురం తంతి తపాలా ఓరి బళ నాతో మజాలా రావే శ్రీకాకుళం సిల్కురుమాల నడుమే ఉయ్యాల నడకే జంపాల సరుకే ఉగేలా తకధింతాళాల బామ్మోయ గాజి గాజిగేలనే అందాల జనమే వెంట పడేలా జడతో ఫ్రెంచి పిడేలా జనమే వెంట పడేలా జడతో ఫ్రెంచి పిడేలా Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.